సాధారణంగా మార్వాడల మీద ఒక నానుడు ఉంటుంది, జహాన పోంచే రేల్గాడి వహా పోంచే బేల్గాడి, జహాన పోంచే బేల్గాడి వహా పోంచే మార్వాడి అని. ఈ విధంగా దేశవ్యాప్తంగా మార్వాడీలు వారి వ్యాపారాల నిమిత్తం దేశవ్యాప్తంగా విస్తరించి అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యాపారాల మీద వారి గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నారు. ఆ విధంగా తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో ఉన్న వ్యాపారుల మీద, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల మీద కూడా వాళ్ళు దాడి చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణలో మనం చూస్తున్నాం. ఇటువంటి వాళ్ళు దాడులు చేసే సంస్కృతిని, వారు తెలంగాణ వ్యాపారుల మీద వాళ్ళ గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తారీఖు తెలంగాణ వ్యాప్తంగా మొదట ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాలుగా విద్యార్థుల సంఘాలం అందరం కలిసి కూడా వారికి వ్యతిరేకంగా నినదిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి సంఘాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కార్మిక సంఘాలు, వ్యాపార సంఘాలు కూడా మాతో చేతులు కలుపుతాయి. తెలంగాణకు జరుగుతున్నటువంటి, తెలంగాణ వ్యాపారస్తులకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మాకు సరైన పరిష్కారం లభించే వరకు ఈ ఉద్యమం ఇక్కడ మొదలై కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్వాడీల యొక్క అణిచివేత ఎక్కువైతుంది. గతంలో అన్న గోరేటి రమేష్ అన్న ఒక పాట పాడినందుకు ఎస్ఓటి పోలీసులు వచ్చి అకారణంగా అరెస్టు చేసి అక్కడ రాజాసింగ్ గారు ఎమ్మెల్యే గారు ఫిర్యాదుతోటి ఏసీపీ గారు వచ్చి మేము ఒక ఫుడ్ డెలివరీ నుంచి వచ్చినాం, మిమ్మల్ని మీకు పార్సిల్ వచ్చిందని కిందికి తీసుకుపోయి అక్రమంగా అరెస్టు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థులంతా సోషల్ మీడియా వేదికగా ఒక్కటేసారి ప్రపంచనంగా వచ్చి స్టాండ్ విత్ గోరేటి రమేష్ అని, అలాగే శ్యాము అని వివిధ రకాలుగా తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారి ఈ మార్వాడి మూమెంట్కి ఇది ఒక ఆజ్యం పోసుకుంది. అక్కడ జరిగిన సుల్తాన్ బజార్లో ఒక దళితునిపై దాడి అన్నారు. ఆ దళితుని తీసుకొచ్చి అక్కడ ఉన్న మార్వాడి కానీ, అక్కడ ఎస్కే జ్యువెలరీస్ వారు కానీ ఇదే మీడియా ముఖంగా సమావేశం పెట్టి ఇక్కడ మార్వాడీలు నాకు ఏం చేయలేదు, హాస్పిటల్కి తీసుకుపోయి నాకు రక్షణ కల్పించినట్టు అక్కడ మా దళిత సోదరుడు, అయ్యా దళిత సోదరుడు గారు ఆ రోజు ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కన్నా మా దళిత సంఘాల నాయకులే అక్కడ ఉండి నీకు అండగా ఉన్నారు, మార్వాడీలు నీకు ఏం చేసిరో మాకు తెలియదు, కానీ ఈరోజు మార్వాడీలు మీ వ్యాపారాలు మీరు చేసుకున్నా కానీ భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణ సమాజాన్ని మొత్తం మీరు ఒక ఏమంటారు మాకు బావలు బొమ్మార్దులు అంటుండు, ఒక ఆయన తాగుబోతులు తెలంగాణ సమాజం అంటుండు బట్టి విక్రమార్క మా బావ అంటే వారి యొక్క వైపు వెళ్ళిపోవాలన్నా ఇక్కడి నుంచి అని రకరకాలుగా మాట్లాడుతుండు. తెలంగాణలో ఉన్న కుల మతాలకు మీరు చిచ్చు పెట్టకండి.